పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భారతీయ మూలాలున్న యోగా ప్రపంచవ్యాప్తం అయింది అన్నారు. 12 లక్షల ప్రాంతాలలో యోగా చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. హలో హలో వినబడుతుంది? రైట్ వరప్రసాద్ ఓకేనా? ఓకే వరప్రసాద్ చెప్పండి. ఆడియో ఓకేనండి? ఓకే వరప్రసాద్ చెప్పండి. లైవ్ రైట్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో చూసుకునేసరికి విశాఖపట్నం పేరు మాత్రం మారుమోగిపోయింది మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకునేసరికి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునే చాలామంది యోగాని చేసి నరేంద్ర మోడీ గారితో యోగా చేసి ఇప్పుడు చాలామంది యోగా నిపుణులు అలాగే విద్యార్థులు చాలామంది ఇప్పుడే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి 3 లక్షల పైచులక వరకు ఈ యోగాలో పాల్గొన్నారని మాత్రం తెలుస్తుంది. అధికారికంగా ధృవీకరించారు. చాలామంది కూడా ఈ యోగాని ఈ విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఏ విధంగా ఉంటారు అన్న అంశాన్ని కూడా కొంతమంది మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ యోగా విషయంలో మాత్రం తెలుగు ఓకే తెలుగు ఛానల్ అండి. మాట్లాడు చెప్పు. కార్యక్రమాలు పాల్గొన్నారు. వీరందరూ కూడా నేవీ అధికారులతోటి త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతో కూర్చొని వీరు కూడా యోగాలో పాల్గొనడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం పేరు మాత్రం ఇప్పుడు మాత్రం మారుమోగిపోతున్నదని మాత్రం చెప్పొచ్చు. ఈ యోగా కార్యక్రమం జరిగినంత వరకును సాగర్ తీరంలోని పూర్తి స్థాయి గస్తీ నౌకలు అదే యుద్ధ నౌకలు కూడా ఇక్కడ మోహరించి ఉంచారు. ఎందుకంటే పిఎం మోడీ వెళ్ళేంత వరకును ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది ఇక్కడ పాల్గొనడంతో మాత్రం విశాఖపట్నం ఓ పండగ వాతావరణం మాత్రం సంతరించుకుందామని చెప్పొచ్చు. ఈ యోగా కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాత్రం చాలా మంది మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక దేశంలోనే మన దేశం పేరే ఈ విధంగా మారుమోగడానికి కారణం యోగా అని చెప్పడంతో ఒకసారి హర్షధ్వానాల మధ్య ఆయన్ని చాలా మంది యువత మాత్రం కేరింతలతో ఆయన ఆహ్వానం పలికారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా మధ్యలోని వచ్చి కూర్చొని ఆయన కూడా యోగా చేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ యోగా కార్యక్రమం చేయడంతో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోయిందని మాత్రం చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి 1200 మంది పోలీసుల్ని అలాగే ఇతరత్ర వాళ్ళని కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసామని మాత్రం చెప్తున్నారు. మొత్తం 26 కిలోమీటర్ల సాగర్ తీరంలో 18 క్రీడా మైదానాలతో పాటు 26 కిలోమీటర్ల దూరంలోని మొత్తం 3 లక్షల పైచులక ఈ యోగాలో పాల్గొన్నారని మాత్రం తెలుస్తుంది. ఒక్క ఆర్కే బీచ్లోని 3.6 లక్షల వరకు నమోదు చేసినట్లు అధికారికంగా తెలుపుతున్నారు. ఎందుకంటే క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడంతో ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు అన్న అంశాన్ని కూడా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు మాత్రం తెలిపారని మాత్రం తెలుస్తుంది. నరేంద్ర మోడీ 6:25 నిమిషాలు కరెక్ట్గా టైంకి వచ్చి 7:45 వరకు ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొని తర్వాత యోగా చేసే వాళ్ళతో ఆయన ముచ్చటించి ఏ విధంగా మీరు యోగా చేస్తున్నారు ఏమిటి అని కుశల ప్రశ్నలను కూడా వాళ్ళకి వేశారు. అలాగే నరేంద్ర మోడీ ఈ విశాఖపట్నం వచ్చినందుకు ఒక జ్ఞాపికనిచ్చి నరసింహస్వామి తనకు జ్ఞాపికనిచ్చి ఆయనకి దుస్తలతోటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కలిపి ఆయన ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా చూసుకునేసరికి ఈ కార్యక్రమం మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళని వచ్చే వాళ్ళు ఏ విధంగా వచ్చారో వెళ్ళే వరకు వాళ్ళకి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి బస్సు దగ్గర కూడా వాళ్ళు వెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ కూడా ఈ రోజు మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా ఇదే ప్రాక్టీస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు ధృవీకరిస్తున్నారు. వచ్చిన వాళ్ళు
ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఎండకి కానీ ఎటువంటి ఎండకి ఇబ్బందులు పడకుండా మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారని మాత్రం తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. శ్రావంతి, ఫర్ ద డీటెయిల్స్. ప్రారంభం చేద్దాం. 8 కిలోమీటర్ల పొడవున అందరూ యోగా అభ్యసించారు. వన్స్ అగైన్ యోగాభ్యాసం చేశాము. మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ के बल खड़े हो जाएंगे इसी आसन में, घुटने के बीच में छोड़ेंगे, सीना ऊपर की तरफ खोल देंगे. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. లక్షలాది మంది సాగర్ తీరానికి చేరుకొని యోగాసనాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పటమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే భారతీయ మూలాలున్న యోగా ప్రపంచవ్యాప్తమైందన్నారు సీఎం చంద్రబాబు. 12 లక్షల ప్రాంతాలలో యోగా చేస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెలకొల్పబోతోంది అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుంది. 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవటం ఆనందంగా ఉందంటున్నారు సీఎం చంద్రబాబు. జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాని పాటిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు ప్రధాని మోదీ. 175 దేశాలు యోగాని అనుసరిస్తున్నాయన్నారు. యోగా గ్లోబలైజ్ కావటం సామాన్యమైన విషయం కాదు అంటున్నారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందన్నారు. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే అని కూడా అన్నారు. యోగాకు